ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు ప్రభులకు ప్రభు ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైన బహోన్నతుడైన యేసుక్రీస్తు యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. అవును, దేవుడిని మన ఆనందంతో సంతోషంతో ఆయన స్తుతి చేస్తూ ఆరాధిస్తూ మనం ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, యథార్థవంతులకు స్తుతి చేయుట శోభస్కరం అంటున్నాడు. సితారాతో 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించి నూతన కీర్తన పాడి ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. దేవుడు మనం దీవించి ఆశీర్వదించాలన్నా, దేవుడు మనం జీవితాల్లో చేసిన మేలు ఆశ్చర్య కార్యాలు బట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన యొక్క సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆరాధిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడ మహోన్నతుడైన రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి, సాయంకాల సమయం మందు దేవా, ఇగో చక్కని సమయం మందు దేవా మాతో మాట్లాడడానికి దేవా, నేను స్తుతించుటకు దేవా మాకు ఇచ్చిన దేవ ఈ చక్కని తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మహాకృప గలవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. బహువాత్సల్యత గలవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ శాశ్వతన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి దేవా అయ్యా నీ ఒక్కను చేర్చుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడుగా దేవా మా మధ్య ఉంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో మాతో మాట్లాడే గొప్ప దేవుడవయ్యా, మా ప్రార్థన ఆలకించే దేవుడవయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి మమ్మల్ని చూచుచున్న దేవుడవయ్యా, మమ్మల్ని కరుణా కటాక్షములతో దేవా నీ సన్నిధికి పిలుచుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. గతించిన కాలమంతా దేవా నీ కృపలో దాయిలో దేవా మమ్మల్ని వర్ధిలింప చేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ క్షేమం ఇచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ నెమ్మది ఇచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మా జీవితాల్లో చేసిన ఇదిగో దేవా నీ ఆశ్చర్యమైన అద్భుతాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో దేవా యథార్థవంతులకు దేవా స్తుతి చేయుట శోభస్కరం అంటున్నావు అయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి సన్నిధిలో దేవా యథార్థమైన మనసుతో దేవా ఆత్మతో సత్యముతో దేవా నిన్ను ఆరాధించే మనసు మాకు దాయిచ్చబడుచున్నాను. మా పూర్ణ ఆత్మతో మా పూర్ణ బలముతో దేవా నిన్ను కొనియాడి గనపరిచేవారిగా దేవా అయ్యా నీ ప్రభావమును దేవా ఆరోపించేవారిగా దేవా నీ మహిమను దేవా నీ ఘనతను దేవా కొనియాడేవారిగా దేవా మమ్మల్ని సన్నిధిలో ఉంచుకోబడుచున్నానయ్యా. ఎంత మంచి దేవుడవు దేవా. అయ్యా, ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా మమ్మల్ని నింపి బలపరచి దేవా నీ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి బలపరచమని, ఆది నుండి అంతం వరకు నువ్వు ఉండి నడిపించమని ఈ ఆరాధన నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో మా ఆరాధనకు నీవే ఆరాధనకు యోగ్యుడుగా దేవా అయ్యా ఇదిగో మా మధ్య ఉండబడుచున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి ప్రార్థనలోని వాక్యంలోని స్తుతి ఆరాధనలో దేవా ప్రతి విషయాన్ని చేతి పెడుతున్నానయ్యా. ఆది నుంచి నువ్వు ఉండబడుచున్నానయ్యా. నీ రక్షణ మాకు దాయిచ్చేయబడుచున్నాను. నీ సంతోషాన్ని మాకు దాయిచ్చేయబడుచున్నాను. నీ ఉల్లాస వస్త్రాన్ని మాకు దయచేసి దేవా అయ్యా నీ మెండైన దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి బలపరిచి నీ సన్నిధిలో ఉన్న దేవ కృపా సత్య సంపూర్ణతో మమ్మల్ని నింపి బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. స్తుతి ఆరాధన భారతి సిస్టర్ చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా, కృపగల దేవా, దయగల తండ్రి, గొప్ప దేవుణ్ణి మేము చేరుకుని ఉన్నాం తండ్రి. నీ రక్షణలో ఉన్నాం నాయన. ఈ మోసకారి ప్రపంచంలో మమ్మల్ని నిరంతరం కాపాడుతున్న దేవా నీకు వందనాలు తండ్రి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని ప్రపంచంలో ఉన్నాం తండ్రి. ఇంకా మేము జీవించి ఉన్నాము, ఇంకా మేము మంచి బ్రతుకుని బ్రతకగలుగుతున్నాము. ఎన్ని మోసపు దెబ్బలు తగిలినా నిలబడగలుగుతున్నామంటే కేవలం నీ కృపాక్షేమ కటాక్షాలతో తండ్రి. ఏ వాటి వారం తండ్రి, ఏ ప్రపంచంలో మేము బ్రతుకుతున్నామని భయపడుతున్నాం తండ్రి. కానీ నాయన నువ్వున్నావు తండ్రి. ఎటువంటి వేటగాడి ఊరిలో మమ్మల్ని చిక్కుకుపోకుండా కాపాడే దేవుడు నువ్వున్నావు తండ్రి. ఒకవేళ తెలియక మేము చిక్కుకున్నా, నీ చేయి జారి విడిపోయి తప్పుకుపోయినా కూడా తిరిగి వెతికి పట్టుకుని ఆ పాపపు ఊబిలోంచి మమ్మల్ని బయటికి లాగే కృప నీకుంది తండ్రి. అటువంటి ప్రేమను నిరంతరం మా టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరిపైన నీ కృపని నీ క్షేమాన్ని మాకు ఉంచండి తండ్రి. నీవు మాకు కేడమై నిలబడమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ గొప్ప సాయంకాల దినమున నీ కోసం స్తుతించి ఆరాధించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ భాగ్యాన్ని మాకిచ్చి ఈ ఆరాధన అంతటినీ నీ చేతులకు తీసుకుని నీవుగా నడిపించమని
నా స్వరాన్ని, నా శరీర ప్రాణాత్మలన్నిటినీ కూడా నీ స్వాధీనంలో ఉంచి నడిపించమని, బుద్ధి జ్ఞానాన్ని నీవుగా మార్చి మంచి జీవితాన్ని ఇవ్వమని కోరుకుంటూ, మొట్టమొదటి ఆరాధన పాట వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేదయా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేదయా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చెయ్యదు, నా గుడారము సమీపించదు. యేసయ్యా రోగము నన్నేమి చెయ్యదు, నా గుడారము సమీపించదు. లేదయా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేదయా వేరే ఆధారం, నా శృంగమా, నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. యేసయ్యా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేదయా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేదయా వేరే ఆధారం, నా శృంగమా, నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మార్గములో కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు, మార్గములో కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు.
రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు యేసయ్యా. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. అవును తండ్రి, నిన్ను ఆరాధించటం తప్ప, నీకు ప్రార్థించటం తప్ప, నీ సేవకై ఎదురు చూడటం తప్ప, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం తప్ప మేమేం చేయగలం తండ్రి. ఎందుకంటే నిరంతరం ఈ యొక్క మోసపూరితమైన ప్రపంచంలో, మోసపూరితమైన మనుషుల మధ్యలో నీ ప్రేమ తప్ప, నీవు తప్ప మమ్మల్ని కరుణించి ఆదుకొని నీ భద్రమైన కౌగిలిలో భద్రపరుచుకుని నీ దేవదూతలతో అగ్ని కంచెకి వేసి కాపాడగలిగి ఏకైక దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం తండ్రి. అవును నాయన, నీ పట్ల మా విశ్వాసత మాత్రమే మమ్మల్ని కాపాడుతుంది తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి, ఎన్ని మేళ్లను మా కోసమై దాచి ఉంచిన దేవుడు తండ్రి. నీ ప్రేమను నిరంతరం పొందుకోవటానికి ఈ టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరము ప్రతి సాయంత్రాన్ని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం తండ్రి. నీ కృప వెంపటి కృప, మహిమ వెంపటి మహిమలో నిరంతరం నడవటానికి మేము ఆశపడుతున్నాం. మరొక ఆరాధన చేసుకుందాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా.
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకుని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అవును తండ్రి యేసురాజా, నీ తోడు లేకపోయినా నీ సన్నిధి లేకపోయినా మేము ఏ పాటి వారం తండ్రి. ఒక్క క్షణం ఊహించటానికే ఎంతో భయం వేస్తుంది తండ్రి. అమ్మ గర్భంలో రూపొందించక ముందే నీ వెరిగిన వాడివి తండ్రి. నీ అనుజ్ఞ లేనిదే, నీ ప్రేమ లేనిదే, నీ చిత్తం లేనిదే ఈ జన్మ ఎక్కడేది తండ్రి.
మరి అప్పుడే నీ చిత్తం లేకపోతే అమ్మ గర్భంలోనే మాడి మసైపోయేటటువంటి పాపిష్టి జన్మ తండ్రి మాది. అటువంటి మమ్మల్ని నీవు ఆనాడే గుర్తించి నీవుగా రూపొందించి నీ జీవాత్మను ఊది నీ ప్రాణాత్మను మాకు అందించి మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు వందనాలయ్యా. ఏ పాటి విలువ లేని వాళ్ళం తండ్రి. ఎంతో భయం వేస్తుంది తండ్రి. ఈ మానవ ప్రపంచంలో నీ కృప లేనిదే ఎక్కడ ఉండదు తండ్రి. అవును నాయన, నీ పరలోక రాజ్యము చేరు వరకు కూడా నీ కృపాక్షేమ కటాక్షాలని ఈ టెహిలా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరిని కూడా నీ భద్రమైన కౌగిల్లో భద్రపరుచుకొని, మరి యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నీ కృపాక్షేమ కటాక్షాలతో నీ అగ్ని కంచి వేసి నీ దేవదూతల్ని కావలి ఉంచమని నిన్ను మనసారా కోరుకుంటున్నాం తండ్రి. మరి ప్రతిరోజు తండ్రి నీవు కృపతో మాకు ఈ టెహిలా మినిస్ట్రీస్ ద్వారా నీవు మా యొక్క దైవజనులు మా సంఘ సేవకులైన మాధవ్ గారు, రాణి గారి ద్వారా ప్రతిరోజు వాక్య విందు ద్వారా మమ్మల్ని బలోత్పేతం చేస్తున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రోజు వాక్యం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం తండ్రి. మాతో మాట్లాడండి ప్రభువా, నిత్యం మాతో ఉండండి తండ్రి. నీ మనసులో మాకు చోటు ఇవ్వండి నాయన. మీ కృపతో మమ్మల్ని నడిపించమని కోరుకుంటూ సర్వశ్రేష్ఠుడైన యేసుక్రీస్తు వారి బంగారు పాదాలు పట్టుకొని బ్రతిమలాడి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తన గ్రంథము 35వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. Then my soul will rejoice in the Lord and delight in his salvation. परंतु मैं यहोवा के कारण अपने मन में मगन होगा, मैं उसकी किए हुए उद्धार से హర్షిత్ హోంగా. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. దేవుడు మన వినికిడిలో దీవించి దేవుని యొక్క వాక్యంలోకి మనం అడుగు పెడదాం. దేవుని సన్నిధిలోకి మనం అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంతవరకు మాకు తోడుగా ఉన్నవాడని కొందనాలు చెల్లిస్తున్నాను. మా స్తుతి కీర్తనలో దేవా నువ్వు ఉన్నందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నేను స్తుతించి గణపరిచే భాగ్యం దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా. అయ్యా ఇదిగో నీ ముఖ దర్శనం చేస్తుడిగా దేవా నీ కృప మా మీద చూడొచ్చున్నానయ్యా. నీ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరచూడొచ్చున్నానయ్యా. నీ బలమైన ఆహారంతో దేవా మమ్మల్ని బలపరచూడొచ్చున్నానయ్యా. మాలో కొదువుగా ఉన్నది దేవా, ఇదిగో లోటుగా ఉన్న దాని దేవా నువ్వు సరిచేయమడొచ్చున్నాను. నీ వాక్యం దేవ ఇదిగో తండ్రి సుత్తి వంటి దేవా నీ వాక్యముతో దేవా మమ్మల్ని సరిచేయమడొచ్చున్నాను. అయ్యా యోగ్యమైన పాత్రలుగా దేవా నీ సన్నిధిలో ఉండడానికి కృప చూపించడొచ్చున్నానయ్యా. అయ్యా విత్తువాడు నువ్వే అన్నది కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. వినుచున్న ప్రతి ఒక్క హృదయాల్లో దేవా నీ ఆత్మకార్యం జరిగి చూడొచ్చున్నానయ్యా. అయ్యా ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ నీ పరిశుద్ధ కార్యం జరిగి చూడొచ్చున్నాను. మా స్వరూపుడా ఇదిగో తండ్రి, అయ్యా ఇదిగో తండ్రి నా దేవా ఎన్నిక లేని దాని దేవా నన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చున్నాను. నీ స్వరంతో దయచేయమడొచ్చున్నాను. నీ వాక్కు నా నోటి నిండా పెట్టబడొచ్చున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నన్ను నింపి దేవా నీ కొరకు బలమైన పాత్రగా వాడుకోమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయుచున్న దేవాది దేవుడు. ఆయన మాట్లాడే దేవుడై ఉన్న దేవాది దేవుడు కాబట్టి ఆయన మాట్లాడే మాటలు మనకి మన హృదయానికి తెప్పరిలా కలుగు చేస్తూ ఉంటాయి. మన హృదయాలు చెదిరిన గుండెలను ఆయన బాగు చేసే దేవుడు. విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన అలక్ష్యము చేయడు. ఆయన మనల్ని ఉద్ధరించే దేవుడు. మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. మరి దేవుడి రోజు మనకి ఇస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథం 35వ అధ్యాయము 9వ వచనంలో అన్నాడు, యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణ బట్టి నేను సంతోషించెదను. ఎవరు బట్టి మనం సంతోషిస్తాం, ఎవరు బట్టి మనం ఉత్సాహిస్తామంటే దేవుడైన యెహోవా యందు మనం హర్షిస్తూ ఉంటాం. అలాగే ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనం సంతోషం ఇస్తూ ఉంటాం. రక్షణ అనేది దేవుడిచ్చే గొప్ప
మరి దేవుని ధన్యత. ఆ ధన్యత మనం పొందుకున్నాం కాబట్టి, దేవుని యొక్క రక్షణలో మనం ఉంటున్నాం కాబట్టి, మనం ఏం చేస్తుంటాం? దేవుని యందు సంతోషిస్తూ ఉంటాం. దేవుని కొనియాడుతూ ఉంటాం. దేవుని యొక్క చేసే మేలును, ఆశ్చర్యకార్యాలు తలుచుకుంటూ, ఆయనేసిన రక్షణ అనే కంచెను బట్టి, ఆయనిచ్చిన రక్షణ అనే ఉల్లాస వస్త్రాన్ని బట్టి, ఆయనిచ్చిన రక్షణ అనే మరి అద్భుతమైన కిరీటాన్ని బట్టి, జీవ కిరీటాన్ని బట్టి మనము ఆయనని సంతోషిస్తూ ఉంటాం. మరి దేవుడు మన జీవితాలలో ఇంకా ఇంకా ఆశీర్వాదంగా మారాలి అంటే మన గృహాలు, మన జీవితాలు, మన కుటుంబాలు అన్నీ ఆశీర్వదకరంగా, దీవెనకరంగా ఆయన రక్షణలో మన కుటుంబం అంతటిని మనం కట్టుకోవాలి అంటే దేవుడు ఈరోజు కొన్ని వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనతో మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాటలేంటంటే ఈరోజు జకరియా ఎవరంటే ఈయన జక్కయ్య గారు. ఈ జక్కయ్య గారిని మనం చూద్దాం. లూకా సువార్త 19 అధ్యాయము 1 వచనం నుంచి చూసినప్పుడు మరి ఈ జక్కయ్య గురించి అందరికీ తెలుసు. సండే స్కూల్ దగ్గర నుంచి అందరికీ ఈ కథ అందరికీ తెలుసు. ఈ జక్కయ్య గారి గురించి ఇది మాట్లాడుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానేయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చెయ్య వెళ్ళెనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడు అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మన ఈ వాక్యాన్ని 19వ అధ్యాయం మొదటి నుంచి 9 వచనాలు చూసినప్పుడు దేవుడు మరి 10వ వచనంలో ఏమంటున్నాడంటే, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. అవును, నశించిపోతున్న మనల్ని ఆయన వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడుగా యేసు ప్రభుగారు మరి ఈ లోకానికి మరి వచ్చారు. ఆయన ఎంత మంచి దేవుడండి. మనల్ని ఎంతగానో ప్రేమించి, లోకముని ఎంతో ప్రేమించి, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు వానికి మరి నిత్య జీవం ఇవ్వాలని ఆయన కుమారుణ్ణే మన కొరకు మనుష్య కుమారుడుగా మరి పరలోకపు తండ్రి మన యొద్దకు పంపించి ఉన్నాడు. ఆయన ఎందుకొచ్చాడంట? నశించిపోతున్న వారిని వెదికి రక్షించుటకు దేవాది దేవుడే మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. అటువంటి మనకి ఆ రక్షణ ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు. ఈ లోకంలో నశించిపోకుండా ఉండాలని మనకు రక్షణ ఇచ్చాడు. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ మన వాక్యంలో చూసినప్పుడు దేవాది దేవుడు ఆ ఆ గ్రామంలో గుండా యెరికో పట్టణంలో నుంచి వెళుతున్నంట యేసు ప్రభు గారు. యేసు ప్రభు గారు యెరికో పట్టణంలో ప్రవేశించి ఆ గ్రామంలో సంచరిస్తూ ఉండగా అక్కడ మరొక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఏం జరిగింది అంటే, ఈ యెరికో పట్టణాన్ని గురించి మనకి అందరికీ తెలుసు. మరి యోషువ గారు ఇజ్రాయేలీలందరూ వస్తుండగా ఆ యెరికో పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు ఆ గోడలు చాలా ఎత్తైనవి, బలమైన గోడలు, పురాతనమైన గోడలు. అటువంటి గోడల్ని మరి యోషువ గారు మరి ఆ సైన్యం, ఇజ్రాయెల్ సైన్యం అంతా ఆ దాని చుట్టూ తిరుగుతూ స్తుతి ఆరాధన చేస్తూ 7 దినాలు దాని చుట్టూ తిరిగినప్పుడు, బూరలు ఊదినప్పుడు కోట గోడలు కూలిపోయాయి. అటువంటి ప్రఖ్యాతమైన పట్టణం అది. ఆ ప్రాంతంలోకి యేసు ప్రభు గారు మరి ఆ గ్రామంలోకి ప్రవేశిస్తున్నారు. అందులో సంచరిస్తున్నారంట. ఆ సంచరిస్తున్నప్పుడు దాని గుండా పోవుచున్నప్పుడు ఇదిగో సుంకపు దారుడును, గుత్తదారును, ధనవంతుడైన జక్కయ్య అను
పేరు గల ఒకడు. అక్కడ ఎవరున్నారు? ఆయన చక్కగా ఆ పురాతనమైన ఆ ఎరుకో ఊరిలో ఆయన సంచరిస్తూ ఉండగా, దేవుడు ఆ గ్రామంలో సంచరిస్తుండగా అక్కడ ఒకరున్నారంట. సుంకపు గుత్తదాడు అంటే టాక్స్ కలెక్టర్. టాక్స్ కలెక్టర్ అని అంటారు. మనం తెలుసు కదా! మన ఇంటికొస్తారు. మన దగ్గర నుంచి టాక్స్ కలెక్ట్ చేసుకొని వెళ్తుంటారు. ఈరోజు కట్టము, రేపు కడతాం రా అంటే, లేదు లేదు కట్టేదాకా అక్కడే కూర్చుంటాము అని వాళ్ళు కట్టించుకొని మరి వెళ్తుంటారు. అటువంటి అక్కడ ఒక సుంకపు గుత్తదాడు అతను ఎలాంటి వాడంటే చాలా చాలా ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడున్నాడంట. ఆయన పేరు చెక్కయ్య. ఆ చెక్కయ్య గారు అక్కడ ఆ ఊరిలో రోమన్ ప్రభుత్వం కింద ఒక సుంకపు గుత్తదాడుగా పనిచేస్తున్నాడు. టాక్స్ కలెక్టర్‌గా ఉంటున్నాడు. అక్కడున్న వారి దగ్గర నుంచి ఆయన డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఆయన ఎలాంటి వాడంటే, ఆయన మనస్తత్వం ఎలాంటిదంటే, మరి ఆయన అందరి దగ్గరికి వెళ్లి, "ఈరోజు నేను కట్టలేనయ్యా" అని అన్నా సరే, ఆయన దగ్గర జాలి ఉండేది కాదు. జాలి ఉండకుండా ఎందుకంటే కంపల్సరీ వాళ్ళు అది మరి ఆళ్ళు చేస్తున్నది వాళ్ళ ఉద్యోగం గాబట్టి, వాళ్ళ పనే అది గాబట్టి, వాళ్ళు దేనికి భయపడకుండా, దేవునికి ఎవరికీ భయపడకుండా ఆ డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో ఉంటుంటాడు. అతను ఎలాంటి వాడంటే, మనం కట్టేసిన దానికి ఇంకా డబల్ ఏసి వాళ్ళేం జేస్తుంటారంటే, ఇంతయింది వడ్డీ మీకు చక్రవడ్డీ ఇంతయింది. ఇంత దీని మీద ఇంత వడ్డీ అయింది అని వాళ్ళు మోసం కూడా చేసే రకం. అటువంటి స్థితిలో ఉంటున్నాడు ఈ చెక్కయ్య. చాలా ధనవంతుడిగా మారిపోయాడు. ఎందుకు? ఒక టాక్స్ కలెక్ట్ చేసుకునేవాడు. మామూలుగా మరి మరి మామూలుగా అయితే ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారము డబ్బులు వసూలు చేసుకుంటే ఒక జీతగాడుగానే ఉండాలి. గానీ అక్కడ చూస్తున్నాం ధనవంతుడుగా ఉన్నాడు ఆ చెక్కయ్య. అంటే ఆయన చేసే పని ఎంత భయంకరంగా ఉంటుందో, అటువంటి భయంకర స్థితిలో ఉన్న ఈ చెక్కయ్య అదే ఊర్లో ఉన్నాడు. ఎక్కడ? యేసు ప్రభుగారు సంచరిస్తున్న యెరికో అనే పట్టణంలో, ఆ ప్రాంతంలో ఇంత మోసగాడుగా ద స్ భయం ఉంది. దేవుని భయం లేకుండా, సిగ్గు లేకుండా ఎవరేం తిట్టినా సరే, "అయ్య బాబోయ్! ఈడెంత కఠినాత్ముడురా బాబు! ఈడసలు మన మాట వినడురా బాబు! ఎంత భయంకరమైనోడురా బాబు!" అని మనుషులు తిట్టుకుంటుంటారు. మనం పైకి ఆ డబ్బులిస్తూ కూడా అసలు మాకేం తగ్గించట్లే కదా! అని మనం అన్నా సరే నవ్వుకొని ఎళ్ళిపోతారు వాళ్ళు తప్ప, ఒక రూపాయి కూడా తగ్గించరు. అలాంటి స్థితిలో ఉన్న ఒక జక్కయ్య అక్కడ ఏం చేస్తున్నాడంటే, యేసు ఎవరో అని చూడగోరెను కానీ, పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. ఒక మోసగాడు, ఒక లంచుగొండి, టాక్స్ కలెక్టర్ సిగ్గు లేకుండా డబ్బులు వసూలు చేసే అతను, మరి డబ్బే ప్రధానంగా మరి చూసే అతను అక్కడ ఆయనకి జక్కయ్యకి ఇనబడ్డాది. ఇక్కడ యెరికో ప్రాంతంలోకి యేసు ప్రభుగారు వచ్చారు. ఆయన చాలా గొప్పవారు. ఆయన ముట్టుకుంటే చాలు స్వస్థత కలుగుతాది. ఆయన మాటల్లో మరి ఆయన మాటలు వింటే చాలు మన హృదయానికి నెమ్మది, తెప్పరిల కలుగుతుంటాది. సంతోషం కలుగుతుంటాది. ఆయన అడుగు పెడితే చాలు, ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు అసలు అన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిపోతున్నాయని ఆ ఊర్లో అందరూ మాట్లాడుకుంటుంటే ఈ చెక్కయ్య విన్నాడు. ఇతను ఎటువంటి వాడంటే చాలా పొట్టివాడంట. ఇక్కడ చెక్కయ్య చాలా పొట్టివాడు అని అక్కడ రాసుంది. యేసు ఎవరో అని చూడగోరెను గాని, పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. ఆ ప్రాంతంలో యెరికో ప్రాంతంలో తిరుగుతున్న యేసు ప్రభు గారిని చూడాలి. ఎలాగైనా చూడాలి. ఆయనేంటో ఆయన గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. ఎలా ఉంటాడో చూడాలి. అసలు ఏం జరుగుతాదో అని ఆశ అయితే ఆయనకి కలిగింది. ఎంత దుర్మార్గుడైనా, కఠినాత్ముడైనా, ఆయన జాలి లేనివాడైనా ఆ జక్కయ్యకి యేసు ప్రభుయందు ఆసక్తి కలిగింది. దేవుని చూడాలని ఆశ కలిగింది. ఆశ కలిగిన వాడు ఏం చేస్తాడంటే, ఆ గుంపులోకి వెళ్ళలేక, అక్కడ అతను పొట్టువాడైనందువలన అక్కడ ఆళ్ళందరిని తప్పించుకొని లోపలికి ఎళ్ళలేకపోయిన వల్ల ఏం చేశారంటే, పొట్టువారికి పుట్టెడు బుద్ధులని సామెత ప్రకారం అతను ఏం చేశాడంటే, చక్కని ఆలోచన చేసి, అక్కడే ఉన్న ఒక మేడు చెట్టు ఎక్కాడు. ఆ మేడు చెట్టు మీద కూర్చొని, ఆ దారి వెంటే దేవుడొస్తాడు. యేసుప్రభు గారొస్తారు.
చూస్తారు. ఆ దారి వెంటనే వెళ్తున్నప్పుడు చూడాలని ఎంతో ఆశగా మరి దేవుని మీద ఆశతో మరి దేవుడు చూడాలని ఆ చెట్టెక్కాడు. మనము కూడా ఎంత కఠినాత్ములైనా, ఎంత దుర్మార్గులైనా, ఎంత నిందలు భరిస్తున్నా సరే మన మీద మనము దేవుని చూడాలని ఎంతో దేవుని యందు ఆశ కలిగి ఉన్నప్పుడు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు మన దేవుడు. మనం ఎంత దుర్మార్గంగా ఉంటున్నా సరే, ఎంత పాపులమైనా సరే, ఆయన మనల్ని ప్రేమించే గొప్ప దేవుడు. మనల్ని చూచే దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయనకు సమస్తము సాధ్యమే. మన హృదయాలను పరిశోధించే గొప్ప దేవుడు. ఎప్పుడైతే ఈ జక్కయ్య ఎంత కఠినాత్ముడైనా, దుర్మార్గుడైనా సరే, మరి దేవుని చూడాలని ఆశతో అక్కడే ఉన్న యేసు ఆ త్రోవను రానియుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. అక్కడ ఏం చేస్తున్నాడు? మేడి చెట్టు చాలా ఫాస్ట్‌గా పరిగెత్తాడు. దేవుడిని చూడాలి. ఆయన్ని ఎలాగైనా చూడాలి. ఈళ్ళు చెబుతున్న విషయాలన్నీ నిజమేనా? ఇవన్నీ వారి అని తన హృదయాన్ని తొందర పెట్టింది. దేవుని యందు ఆశ పుట్టించింది. దేవుని మాటలు విన్నప్పుడు మన హృదయాల్లో కూడా కలవరం రేపుతుంటాది. దేవుని ఆశ పుడుతుంటాది. నిజంగానేనా వారి జీవితాల్లో ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయా? దేవుడు ఇంత గొప్ప ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడా? వారి గృహంలో ఇంత అద్భుతంగా కార్యాలు జరిగాయా? అని మనం వారి జీవితాల్లో జరిగిన సాక్ష్యాలు విన్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు మన హృదయం కూడా దేవుని సన్నిధికి పరిగెత్తే వారిగా, దేవుని యందు ఆసక్తితో, దేవుని చూడాలని, దేవుని వైపు మన కనుదృష్టి ఉండాలని మనం ఆశపడినప్పుడు దేవుడు చూస్తాడు. ఇక్కడ ఎంతో ఆశతోటి ఆ ఊరు ప్రాంతంలోకి, యెరికో ప్రాంతంలోకొచ్చిన యేసుప్రభు గారి ఆయన విన్న మాటల ద్వారా పరిగెత్తుకొని వెళ్ళిపోయి, ఆ గుంపులోకి వెళ్ళలేక ఆ పొట్టివాడైనందున వెంటనే ఆ చెట్టెక్కి ఆ కొమ్మ మీద కూర్చొని చూస్తున్నాడంట. ఈ దారి నుంచే యేసుప్రభు గారు ఎళ్తారు. ఈ దారిలో నుంచే మరి ఎళ్తున్నప్పుడు నేను చూడొచ్చు. ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూడొచ్చు. ఆయన మాటలు వినొచ్చు అనుకోని ఆ చెట్టుకి కూర్చున్నాడంట. మరి మనము కూడా ఎవరైనా మరి వీఐపీ పర్సన్స్ వస్తున్నప్పుడు మనకు దగ్గరలో ఉన్న ఆ హైట్ ప్లేస్‌లోకి మనం వెళ్లి నించుంటుంటాం. వాళ్ళని చూడాలని ఆశపడుతుంటాం. మన దారి గుండా వెళ్తున్నారు. ఇగో మన ఇంటి ముందు నుంచే వెళ్తున్నారు అంటే మనం చక్కగా వెంటనే వెళ్లి అక్కడ నించొని ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరొస్తారా? ఎప్పుడొస్తారా? ఏం చేస్తారా? వాళ్ళు ఏమైనా ఇస్తారా? అని ఎదురు చూస్తూ ఉంటాం. అదే విధంగా ఇక్కడ ఈయన దేవుని కొరకు పరిగెత్తుతున్నాడు. దేవుని కొరకు ఆశపడుతున్నాడు. దేవుని చూడాలి, దేవుని కార్యాలు నేను చూడాలి అని ఆశపడ్డాడంటే ఎవరండి? ఇతను ఒక సుంకపు గుత్తదారుడు, టాక్స్ కలెక్టర్. ఎన్నో మరి పన్నులు కట్టించుకుంటూ, అందరిని ఇబ్బంది పెడుతూ, అందరిని కష్టపెడుతూ, ఆ డబ్బులన్నీ కట్టించుకుంటూ, అందరితో తిట్టించుకుంటూ, అసలు అతన్ని అందరూ నిజం చెప్పండి అసహాయించుకుంటారు. అసలు ఏ జాలి లేదయ్యా, ఏ దయాగుణం లేదే నీకు అని అందరూ అసహాయించుకొని, ఆ స్థితిలో ఉన్న ఆ జక్కయ్య యేసయ్యను చూడాలని యేసు ప్రభు వారి కొరకు పరిగెత్తి చెట్టెక్కాడు. అవును మన జీవితంలో కూడా మనం ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, మన ఉద్యోగంలో మనం తిన్నంగా ఉన్నా సరే, మనం చేస్తున్న పరిస్థితుల్లో మన పనులు అన్నీ మరి సరైన ఉన్నా సరే, మనల్ని అసహాయించుకునేవారుంటారు. మనల్ని నిందించేవారుంటారు. అయినా సరే వాటినన్నీ మనం పక్కన పెట్టి, అన్నిటిని పక్కన పెట్టి దేవుని యందు మనం ఆశతో ఆయన సన్నిధికి పరిగెత్తి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో ఎదురు చూచినప్పుడు, ఆయన మనతో ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్యకారులకు ఎదురు చూసినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎక్కడో అంత ఆశతో వచ్చి అదే దారి గుండా వెళ్తాడు అని జక్కయ్య ఆ చెట్టుకి కూర్చున్నప్పుడు యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, "జక్కయ్య త్వరగా దిగుము. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని" అతనితో చెప్పగా, అదేంటి అతనిని చూడాలని ఎంతో అతను అందరూ అసహాయించుకుంటూ, చీదరించుకుంటూ ఇతను చెడ్డవాడు కదా! ఇతను మంచివాడు కాదు అని అందరూ అసహాయించుకుంటున్న అతని దగ్గరికి, ఆ జక్కయ్య దగ్గరికి యేసు ప్రభువుగారు ఆ చెట్టు దగ్గరికొచ్చి అంటున్నాడు, "జక్కయ్య త్వరగా దిగిరా, త్వరగా దిగిరా. ఇదిగో నేను నీ ఇంట
ఉండవలసి ఉన్నది. నీ ఇంట్లో నేను ఈరోజు బస చేయాలయ్యా. నీతో కలిసి నేను ఆహారం తినాలి. నీతో కలిసి నేను ఆనందించాలి. త్వరగా రా అంటున్నాడు. అవును, మన దేవుడు మనలో ఉన్న ఆశను చూచే దేవుడు. ఆయన హృదయాలను పరిశోధించే దేవుడు. అందుకే అంటాడు భక్తుడు, కూర్చుండుట, నిలిచియుండుట, కూర్చుండుట, నిలిచియుండుట, బాగుగా తెలిసియున్నావు రాజా, బాగుగా తెలిసియున్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నా, చుట్టూ నన్ను ఆవరించా, పరిశోధించి తెలుసుకున్నా, చుట్టూ నన్ను ఆవరించా, కూర్చుండుట, నిలిచియుండుట, కూర్చుండుట, నిలిచియుండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. చూస్తున్నావా? హల్లెలూయా! చూస్తున్నావా ప్రియులారా? దేవునికి తెలుసు నువ్వెక్కడ కూర్చున్నావో, ఏం చేస్తున్నావో, ఎలా నించున్నావో. జక్కయ్య ముందుగా ఒక చీటీ రాసి పంపించలేదే. నేనిక్కడ చెట్టు మీద కూర్చున్నాను, నన్ను చూడేసయ్యా అని. నేనిగో ఇక్కడ, ఇక్కడ నించున్నాను, ఈ చెట్టు కింద కూర్చున్నాను, ఇక్కడ నించున్నాను, నీకోసం ఎదురు చూస్తున్నాను అని ఆయన ఎక్కడ మెసేజ్ గాని, దేనిని గాని చెప్పలే. ఎందుకంటే మన దేవుడు హృదయాలలో ఉన్న ఆశ ఆయనకి తెలుసు. మన హృదయాలను పరిశోధించే దేవుడు, పరిశీలనగా చూసే దేవుడు. ఆయన ఆయనెంత మన హృదయాల్లో ఉన్న రహస్యాలు ఆయనకి తెలుసు. మనం కూర్చుండుట, లేచుట, మనం నిలుచుట, పడుకొనుట ప్రతీదీ తెలుసు. మన నోట మన నాలుక పలకకు ముందే, నోటిలోంచి మాట రాక మునుపే ఆయనకి సమస్తము తెలుసు. కాబట్టి ఆయనకి సమస్తము ఎరిగినవాడు. ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆయనకి అసాధ్యమైనదేదీ లేదు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే జక్కయ్య ఎంతో ఆశతోటి ఈ లోకమంతా తనను నిందించి చీదరించుకుంటున్నా, అసహాయించుకుంటున్నా, ఇగో ఎవరు యేసుప్రభు గారంట, పాపాలన్నీ క్షమిస్తాడంట, రక్షణ ఇస్తాడంట, ఆయనని చూడాలి, ఆయన నడిచి వెళ్తుంటే అద్భుతాలు జరుగుతాయంట, ఆయనలో ఆయన ఎంతో దీవించి ఆశ ఇస్తాడంట అని ఎంతో ఆశతో ఉన్న తన హృదయాన్ని దేవాది దేవుడు చూస్తున్నాడు, పరిశోధించాడు. ఎంత ఆశగా ఉన్నాడో అక్కడ తెలుసుకున్నాడు దేవుడు. అందుకే ఆ చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరా, ఇదిగో నీ ఇంటికి రక్షణ వచ్చింది, త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఎంత గొప్ప దేవుడండి. మన హృదయాల్లో ఉన్న ఆశను కూడా ఆయనకి తెలుసు. నువ్వెందుకు కూర్చుంటున్నావు, రోజు ఆయన సన్నిధిలో ఎందుకు కూర్చుంటున్నావో, సమయానికి త్వరగా ఎందుకు వచ్చేస్తున్నావో, పరిగెత్తుకొని ఎందుకు ఆయన చూడాలి, ఆయన్ని ఎదుర్కోవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనకి నా నా మొర వినిపించుకోవాలి అని నువ్వు ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. నీ ఆశగల ప్రాణాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. మన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. చూచుచున్న దేవుడండి. మనతో మాట్లాడే దేవుడైనాడు. మనల్ని వస్తున్న పరిస్థితులు తెలుసు ఆయనకి. మనల్ని మన చుట్టూ ఉన్న పరిస్థితులు తెలుసు. మనం ఎందుకైతే దేవుని దగ్గరికి వస్తున్నామో ఆ సంగతి కూడా తెలుసు. జక్కయ్యని చూసిన దేవుడు ఈరోజు నన్ను చూస్తున్నాడు. అయ్యా ఇదిగో నీ ఇంటికి త్వరగా దిగిరా. ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే ఇదిగో చెట్టు మీద కిందకి దిగిరా. నువ్వు దిగిరా, నీతో కలిసి నీ ఇంట ఉండవలసిందన్నాడు. అవును, దేవాది దేవుని దగ్గరికి మనం ఆశ చూపించినప్పుడు దేవుడు మన ఇంటిలోకి వస్తాడు. ఆయన ఆశీర్వాదం వస్తాది.
వస్తది. ఆయన యొక్క ప్రసన్నత వస్తది. ఆయన యొక్క సన్నిధి మనకొస్తది. ఆయన రక్షణ మనకొస్తది. అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు మనతోటి, యెహోవా యందు నేను హర్షించెదను. ఆయన రక్షణ బట్టి నేను సంతోషించెదను. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వెళుతున్నామో, దేవుడు మన దగ్గరకొచ్చేస్తున్నాడు. దేవుడు మన దగ్గరకొచ్చేస్తున్నాడు. మనతో ఉంటానంటున్నాడు. మీ ఇంటిలో ఉంటాను, మీ గృహంలో ఉంటాను, నీతో ఉంటాను అంటున్నాడు. ఎంత మంచి దేవుడండి. ఈ లోకమంతా చెదిరించుకుంటుంది. చూద్దామా? వెంటనే ఆయన త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసిన అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చెయ్య వెళ్ళినని చాలా సనుగుకొనిరి. అక్కడున్న మనుషులు ఏమంటున్నారండి? నేను ఇంతవరకు చెప్పిన మాటలు అవే కదా! పాపి అంట. పాపి అయిన మనిషి అంటున్నాడు. ఆయన్ని ఎంతగా ఈ మరి తీర్పు తీర్చేస్తున్నారు. అక్కడున్న జనం అందరూ అంటున్నారు. ప్రజలందరూ అంటున్నారు. ఇదేంటి మనందరిని మనల్ని హింసిస్తూ మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఈ పాపి అయిన జక్క ఇంటికెళ్తున్నాడేంటి? ఈ ప్రభువుగారు ఈయనకేంటో ఈయన గురించి ఏం తెలీదేమో! యేసుప్రభు గారికి ఏమీ తెలియదేమో అని వాళ్ళనుకుంటున్నారు. కానీ దేవునికి సమస్తము తెలుసు. మనల్ని లోకం అసహాయించుకుంటుందేమో, నిందించుతుందేమో, మనల్ని ద్వేషిస్తుందేమో, దూరంగా పెడుతున్నారు. వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు ఇగో మనది కాని మతాన్ని, మనది కాని కులంలోకి, మనం చెయ్యని పనుల్లోకి వీళ్ళు చేస్తున్నారని మనల్ని ద్వేషిస్తున్నారేమో, మనల్ని నిందిస్తున్నారేమో, మనం అయినా సరే మనము దేవుని పాదాలు విడిచిపెట్టకుండా ఆయన సన్నిధికి పరిగెత్తుకొని ఆయన చూడాలని ఆశతో వచ్చినప్పుడు దేవుడు మన ఇంటికొస్తాడు. మనతో బస చేస్తాడు. మన గృహాల్లో ఉంటాడు. ఆయన ఎప్పుడైతే మన గృహంలో ఉంటాడో ఆయనతో మనం సంతోషిస్తాం. మన గృహానికి, మన ఇంటికి ఆయన రక్షణ ఇస్తాడు. ఆయన ఆశీర్వాదాలతో నింపుతాడు. కాబట్టి ఆయన ఎప్పుడైతే జక్కయ్య త్వరగా దిగిరా నీ ఇంటికి వస్తున్నాను అనగానే జక్కయ్య ఏం చేశాడో తెలుసా? ఈ లోకాన్ని పట్టించుకోలేదు. లోకం అంటున్న మాటలు పట్టించుకోలేదు. ఈ లోకం వైపు చూడలేదు. వాళ్ళు ఏమంటున్నా సరే అవేమీ పట్టించకుండా అతడేం చేసిండే త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఎప్పుడైతే తన హృదయంలో ఉన్న ఆలోచనను దేవుడు ఎరిగి ఆయన దగ్గరికి వచ్చాడో, జక్కయ్య దగ్గరికి వచ్చాడో, జక్కయ్య ఎన్నే సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడంట. అయ్యా ఇదిగో నా దగ్గరికి వచ్చావా? అయ్యా నన్ను చూచావా? నాతో ఇగో నా ఇంటికొస్తావా? అని సంతోషంతో తన గృహానికి తీసుకెళ్తుంటే ఈ లోకం అంతా మరి ఆయన్ని అంటుంది. పాపి నువ్వు పాపివి, నువ్వు ద్రోహివి, నువ్వు మంచోడు కాదు, నువ్వు చెడ్డోడివి అని అందరూ నిందిస్తున్నా సరే అవేమీ పట్టించుకోలేదు. ఎందుకంటే యేసు ప్రభు గారిలో ఉన్న సంతోషంతో దేవుని యందు హర్షిస్తున్నాడు. అందుకే నేను యెహోవా యందు హర్షిస్తున్నాను. ఆయన రక్షణ బట్టి నేను సంతోషిస్తున్నాను అనుకోని ఆ సంతోషంతో యేసు ప్రభు గారు చెయ్యి పట్టుకొని తన ఇంటికి తీసుకెళ్తున్నాడు. అవును, నీలోని నాలోని ఉన్న ఆశను గమనించిన దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన్ని మనం సంతోషంతో అంగీకరించాలి. ఆయనలో ఉన్న సన్నిధిలో ఉన్న సంతోషాన్ని మనము పొందుకోవాలి. ఆయనలో ఉన్న రక్షణ అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మనం సంతోషంగా ఆయన సన్నిధిలో ఉండాలి. ఈ లోకంలో ఎందుకంటే నా తండ్రి ఇంటిలో దుఃఖం ఉండదు. ఎల్లప్పుడూ సంతోషమే ఉంటది అక్కడ. కాబట్టి ఎప్పుడైతే దేవాది దేవుడు మనతో నివాసం చేయాలని మన దగ్గరికి వచ్చినప్పుడు, మనల్ని పిలిచినప్పుడు మనము ఆయనతో సంతోషించేవారిగా ఉండాలి. జక్కయ్య అదే పని చేస్తున్నాడు. ఈ లోకం అంటున్న మాటలు పట్టించుకోలేదు. లోకంలో వైపు చూడకుండా దేవునితో నడుస్తున్నాడు. దేవుని చెయ్యి పట్టుకొని తన ఇంటికి తీసుకెళ్తున్నాడు. తన గృహానికి తీసుకెళ్తున్నాడు. ఇదిగో ప్రభువా అప్పుడేమన్నాడంటే ఎప్పుడైతే తన ఇంటికి తీసుకెళ్ళి ఈ 8వ వచనం చూసినప్పుడు జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను అంటున్నాడు. ఎప్పుడైతే దేవుడు తన పేరు పెట్టి జక్కయ్య,
దిగిరా అని పిలిచిగానే, నీతో నేనుండాలని ఆశపడుతున్నానని యేసుప్రభు గారు పిలవగానే తన హృదయం మారిపోయింది. కఠినమైన, మోసకరమైన మరి అందరిని ఈ అందరిని బాధపెట్టి, డబ్బే ప్రధానంగా మానవత్వం అంటూ లేకుండా అందరిని డబ్బులు వసూలు చేసిన ఆ జక్కయ్య హృదయం మారిపోయింది. మరి దేవుని హృదయంగా మారిపోయింది. దేవుని బిడ్డగా మారిపోయాడు. ఎందుకంటే మరి ఎవడైనను క్రీస్తునందున్న వాడు నూతన సృష్టిగా మారుతాదని మరి కొరింథీయులకు రాసిన పత్రిక రెండో కొరింథీయులకు రాసిన పత్రిక రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మరి దేవుడు వాక్యం రాసిస్తుంది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి క్రొత్తవాయెను. ఎందుకంటే సమస్తము దేవుని వలనైనవి. ఎప్పుడైతే దేవుడు జక్కయ్య రా దిగిరా అనగానే తన పాత జీవితం అంతా వదిలేశాడు. తన పాత జీవితం ఏంటి? ఈ లోకం నిందించేది, కఠినాత్ముడు మోసగాడైన జక్కయ్య హృదయం మారిపోయింది. దేవుని హృదయంగా మారిపోయింది. అందుకే క్రీస్తునందున్న వారికంట పాతవి గతికినందునేలా వాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. ఎప్పుడైతే దేవునిని, ఆయన యొక్క స్వరాన్ని, ఆయన యొక్క పిలుపును మనం పొందుకొని, ఆయన రక్షణ మనం తీసుకున్నామో, మనం అందరం ఎవరు? నూతన సృష్టిగా దేవునిలో మార్చబడ్డాం. దేవుని రక్షణను మనం పొందుకొని, దేవునితో మనం ఆనందిస్తున్నాం. ఆయన రక్షణ బట్టి మనం సంతోషిస్తున్నాం. ఎప్పుడైతే దేవుడు జక్కయ్య దిగిరా, చెట్టు మీద దిగిరా, ఇదిగో నీతో ఉండాలి, నీతో నివసించాలని, నీతో బస చేయాలని అనగానే సంతోషం ఎందుకొచ్చిందంటే, తన హృదయాన్ని నూతన సృష్టిగా దేవుడు మార్చేశాడు. తన జీవితంలో ఉన్న పాత జీవితాన్ని మార్చేశాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క సన్నిధికి పరిగెత్తుకొని వస్తున్నావో, దేవుని చూడాలని ఎదురు చూస్తున్నావో, ఆశతో ఆయన్ని ఎదుర్కోవాలి, ఆయన మాటలు వినాలి, ఆయన సన్నిధిలో నా మొర అంతా చెప్పుకోవాలి, నా బాధ అంతా చెప్పుకోవాలి అని ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావో, దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అమ్మా ఇదిగో నీ జీవితంలో ఉన్న పాతవన్నీ గతించిపోతున్నాయి. నూతనంగా నీ జీవితంలో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. పాతవి గతించిపోతాయి. పాత చింతలు పోతాయి. పాత కన్నీరు పోతాది. పాత పరిస్థితి అంతా పోయి దేవుడు ఎవరు యందు ఉంటున్నాడో ఆయన క్రీస్తునందున్న ఎడల వాళ్ళంట నూతన సృష్టిగా మార్చబడుతున్నారు. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయనన్నాడు. మన జీవితంలో మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి ఆయన పిలవగానే పరిగెత్తుకొని వచ్చి ఆయన సన్నిధిలో సంతోషంతో ఉంటున్నామో, ఆయన మనకి దేవుడు క్రొత్త ఆశీర్వాదాలు, అభిషేకాలు దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు. అవన్నీ దేవుని వల్లనే కలుగుతున్నాయి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని, ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఏం చేసిందండి దేవుడు? ఎప్పుడైతే చెంతకు వచ్చాడో జక్కయ్య, దేవుడు ఏం చేస్తున్నాడు? వారి అపరాధములను వారి మీద మోపట్లేదు. ఎప్పుడైతే జక్కయ్య మీద ఉన్న ఆళ్ళందరూ లోకమంతా అంటుంది, ఇతను పాపి అని ఇంటికెళ్తున్నాడేంటి యేసుప్రభు గారు? ఈ పరిశుద్ధుడు ఎందుకెళ్తున్నారు అని ఈ లోకం అంటుంది గాని, దేవుడు మాత్రం వారి అపరాధములు వారి మీద మోపట్లేదంట. అవును, మనము చేసిన పాపాలు, దోషాలు ఆయన వీపు వెనక వేసేసుకున్నాడు. సముద్ర అగాధంలో పడేశాడు. మన దేవుడు గొప్ప దేవుడండి. ఆయన రక్షకుడు, లోక రక్షకుడు. ఆయన మన పాపాలను నుండి విడిపించి, ఆయన పరిశుద్ధ రక్తములో మనల్ని కడిగి పవిత్రపరిచిన గొప్ప దేవుడు. అందుకే జక్కయ్య యొక్క ఆశను చూశాడు. జక్కయ్యని ఇంటికి వెళ్ళి జక్కయ్యతో మరి తనని ఆశీర్వదిస్తున్నాడు. మరి జక్కయ్య ఎప్పుడైతే మారిపోయాడో,
పాత జీవితాన్ని వదిలివేసి తన నూతన జీవితాన్ని మరి ఏ విధంగా తెలియజేస్తుందంటే, ఇదిగో నేను ఎవరెవరి దగ్గరైతే తీసుకున్నానో, కఠినంగా వారి దగ్గర నుంచి లాక్కున్నానో, వారికి నాలుగంతలుగా ఇచ్చేస్తాను. వారికి తిరిగి అన్యాయంగా తీసుకున్న దాన్ని, ఇదిగో నా ఆస్తిలో సగం వారికి బీదలకి ఇచ్చేస్తున్నాను. నేను ఎవరితోనైతే అన్యాయంగా తీసుకున్నానో, అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభుతో అంటున్నాడు. అవును, మన జీవితాలలో కూడా పాతవి తీసేయాలి. పాత పరిస్థితులు తీసేయాలి. పాత పద్ధతులు తీసేయాలి. పాతవన్నీ మన జీవితంలో తీసినప్పుడు దేవుడు మన జీవితాన్ని నూతనంగా అభిషేకిస్తుంటాడు. నూతనమైన ఆశీర్వాదాలతో నింపుతుంటాడు. నూతనమైన కృపలతో నింపుతుంటాడు. మనం చూసినప్పుడు మనము ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో ఏం చేసేవాళ్ళం? ఏదైనా పండగొచ్చినప్పుడు, లేదంటే మన ఇంట్లో ఏదైనా కార్యాలు చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే, మన ఇంటిలో ఉన్న వస్తువులు, పాత సామాన్లన్నీ తీసేసి ఇల్లంతా శుభ్రం చేసేసుకుంటాం. చక్కగా నీట్‌గా ఎంతో అందంగా తీర్చిదిద్దేసుకుంటాం. ఎందుకు? కొత్త పండగొస్తుంది. మన జీవితాల్లో క్రొత్తవి జరుగుతున్నాయి కాబట్టి, మన మన ఇంటినంతటిని అందంగా అలంకరించేసుకుంటాం. మరి చక్కగా ఆ పాతవన్నీ తీసేసి బయటికిచ్చేసి, ఎవరికైనా ఇచ్చేసి, కొత్తవి మళ్ళీ కొనుక్కొని, పాత బట్టలు అన్నీ తీసేసి, క్రొత్త బట్టలేసుకొని ఎలా అయితే ముస్తాబవుతామో, మన గృహాల్ని ఎలా అయితే ముస్తాబు చేసుకుంటామో, అందంగా తీర్చిదిద్దుకుంటామో, ఇది కూడా అంతే. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చేసామో, దేవుడు మనల్ని ఎప్పుడైతే పిలిచాడో, ఆయన రక్షణ మనకిచ్చాడో, మనకున్న పాత ఆలోచనలు తీసివేస్తూ ఉండాలి. పాత పద్ధతులు తీసివేసేస్తూ ఉండాలి. ప్రా పాతమైనవి మన జీవితంలో మనం ఉంచుకోకూడదు. పాత నిర్ణయాలు ఉంచుకోకూడదు. మన దేవుని కొరకు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. కొత్తగా దేవునిలో జన్మించి, దేవుని కొరకు ఎదురు చూచేవారిగా ఉండాలి. దేవునితో మనం సంధి చేసుకుంటూ ఉండాలి. దేవునితో అనుదినము, అనుక్షణము ఆయన సన్నిధిలో క్రొత్త తైలముతో మనం అట్టబడుతూ ఉండాలి. దేవుని సన్నిధిలో మరి ఎప్పుడైతే దేవుడు పిలిచి, ఇదిగో నీ గృహానికి వస్తున్నాను అనగానే, జక్కయ్య తన జీవితంలో ఉన్న పాత పద్ధతిని తీసేసుకొని క్రొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అయ్యా! ఇదిగో నేను సంపాదించిన ఆస్తి, ఇగో నేనెంతో ధనవంతుడిగా మార్చిన నా ఆస్తిని అంతటిని బీదలకిచ్చేస్తున్నాను. సగం బీదలకిచ్చేస్తున్నాను. ఎవరి దగ్గరైతే నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి నేను నాలుగింతలుగా వారికి చెల్లిస్తాను అంటున్నాడు. అంతేకాదు అది తను ధనం రూపంలో చూపిస్తున్నాడు. మనము కూడా మనల్నెవరైతే ప్రేమించట్లేదో, ద్వేషిస్తున్నారో వాళ్ళని మనం ప్రేమించేవారిగా ఉండాలి. వారిని ఆదరించేవారిగా ఉండాలి. వారికి మన రక్షణ ప్రకటించేవారుగా మనం వారి మధ్యలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని నూతనంగా అభిషేకిస్తుంటాడు. కొత్త నిర్ణయాలు తీసుకుంటుండాలి. దేవుని కొరకు నేను ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. దేవునితో నేను అంటపడాలి. నేను దేవుని సన్నిధిలో మరి ప్రార్థనా శక్తిని పొందుకోవాలి. దేవునితో నేను ముఖాముఖిగా మాట్లాడాలి. దేవుని స్తుతించే ఆత్మని పొందుకోవాలి అని ఆత్మీయ వరాలు పొందుకునే వారిగా నూతనమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. దేవునితో అనుసంధానం అయిపోతూ ఉండాలి. ఎప్పుడైతే తన దేవుడు తనెప్పుడైతే పిలిచాడో జక్కయ్య అని పిలగానే సంతోషంతో దేవుణ్ణి మరి ఆయన్ని చేర్చుకున్నాడో, మనము కూడా దేవుని చేర్చుకున్న వాళ్ళమైన మనం కూడా, ఆయన రక్షణ పొందుకున్న మనం కూడా అనుదినము మనలో క్రొత్తదిగా దేవుని తైలంతో అభిషేకింపబడుతుండాలి. ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించబడుతూ ఉండాలి. ఆయన తీసుకున్న నిర్ణయం గొప్పదై ఉండడం వల్ల వెంటనే దేవుడు ఏమంటున్నాడంటే, యేసుప్రభు గారు ఏమంటున్నారంటే, అందుకు యేసు, ఇతను అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎంత గొప్ప దేవుడండి. దేవుడు జక్కయ్య తీసుకున్న నిర్ణయాన్ని చూసాడు. అవును, తన పాత జీవితాన్ని విడిచిపెట్టిన నిర్ణయాన్ని చూసినప్పుడు దేవుడు సంతోషిస్తున్నాడు. ఇతన్ని కూడా అబ్రాహాము కుమారుడే. అబ్రాహాం కుమారుడని ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అబ్రాహాము విశ్వాసమునకు తండ్రి కాబట్టి ఇతను కూడా అబ్రాహాము కుమారుడే అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే విశ్వాసం ఉంచాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి తను చేసిన పనులను ప ప పనులను ఆయన విడిచిపెడుతున్నాడు. విడిచిపెట్టి నిర్ణయం తీసుకొని, ఇదిగో నీ రక్షణను ఇదిగో ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని
తెలియజేస్తున్నాడు. ఎంత మంచి దేవుడండి. నేను ఎవరి యొద్దయితే తీసుకున్నానో, నేను ఎవరినైతే కష్టపెట్టానో, నేను ఎవరినైతే బాధ పెట్టానో వారినందరినీ ఆదరిస్తాను. నేను అందరిని ప్రేమిస్తాను. ఎందుకంటే నా దేవుడు ప్రేమామయుడు. నా దేవుడు దయామయుడు. నా దేవుడు మరి కరుణామయుడు. నా దేవుడు ఆ జాలిగల హృదయం గలవాడు కాబట్టి ఆయనలో ఉన్న పోలికల ప్రకారము నేను కూడా నడుస్తాను అనే నిర్ణయం తీసుకున్నాడు. ఇతను కూడా అందుకే అబ్రాహాము కుమారుడే. మనము కూడా దేవుని పిలుపును, దేవుని యొక్క సన్నిధిని మనం పొందుకున్నప్పుడు, దేవునితో సంతోషిస్తున్నప్పుడు మనము కూడా మన జీవితాల్లో ఉన్న పాత పద్ధతులను విడిచి, పాత నిర్ణయాలను విడిచిపెట్టేసి క్రొత్తగా మరి దేవుని యొక్క అభిషేకాన్ని మనం పొందుకునేవారుగా మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎలా అయితే మనము మన ఇంటిని ఎంత శుభ్రంగా, అందంగా అలంకరించుకొని, క్రొత్త బట్టలు చేసుకొని పండగకి ఎలా అయితే సిద్ధపడతామో, దేవుని రాజ్యానికి కొరకు, ఆయన రాకడ సమయాని కొరకు మనము కూడా మన పాత జీవితాన్ని విడిచిపెట్టి, ఆయనిచ్చిన రక్షణ వస్త్రాన్ని, ఆయనిచ్చిన జీవ కిరీటాన్ని, ఆయనిచ్చిన మరి జీవ ఫలాలను పొందుకోవడానికి మనము సిద్ధంగా ఉండాలి. అప్పుడు మన ఇంటికి, మన కుటుంబానికి, మన గృహానికి ఆయన మరి సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చే దేవుడు. అందుకే అన్నాడు భక్తుడు, యెహోవా యందు నేను హర్షించుదును. ఆయన రక్షణ బట్టి నేను సంతోషించుదునని జక్కయ్య ఆ రోజు అనుంటాడు. ఎందుకంటే జక్కయ్యకేమీ తెలీదు ఆ రోజు. ఇటు పక్క దేవుడు యేసుప్రభు గారు నడిచొస్తారనే ఆయన చూడాలని ఆశతోటే ఆ చెట్టు ఎక్కాడు గాని, యేసు ప్రభు గారు ఆ చెట్టు దగ్గరకొచ్చి జక్కయ్య దిగి రావయ్యా! ఇదిగో నీ ఇంటికి నేను ఇంటి వస్తున్నాను అనగానే, దేవుడు తన హృదయాన్ని ఎరిగి ఉన్నాడు గాబట్టి, ఆయనిచ్చిన రక్షణను బట్టి దేవుని సన్నిధిలో సంతోషిస్తున్నాడు. మనము కూడా దేవుడిచ్చిన రక్షణ బట్టి మనము కూడా సంతోషించి, నశించిపోతున్న వాటి కొరకే ఆయన రక్షించడానికి మనుష్య కుమారుడుగా వచ్చాడాయన. ఆయన వచ్చిన దానికి మరి ఆయన వచ్చిన కార్యాన్ని మన జీవితాల్లో నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ఆయనొచ్చాడు. మనల్ని రక్షించుకున్నాడు. మన ద్వారా అనేక మందిని ఆయన రక్షించాలని ఆశపడుతున్నాడు. మరి మనం చూసినప్పుడు పౌలు, శీలలు మరి చెరసాలలో వేసి బంధించబడి ఆళ్ళు అక్కడ కూర్చొని ఆ రాత్రంతా ఆ పాటలు పాడుతూ కీర్తనలతో దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆ చెరసాలలో దేవుని కార్యం జరిగింది. దేవుని కార్యం జరిగి ఏం జరిగింది? భూకంపం వచ్చింది. పునాదులు వణికిపోయాయి. పునాదులు పగిలిపోయి ఆ గోడలు, చెరసాల సంకెళ్ళు అవన్నీ పగిలిపోతే అక్కడున్న సైన్య అధికారి భయపడిపోయాడు. అయ్యో! ఇదిగో సైనికులందరూ పారిపోయారు. ఆళ్ళు నేనిప్పుడు చచ్చిపోతాను అని చెప్పి తను చంపుకోవాలని చూసుకున్నప్పుడు అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో మరి ఇదంతా ఉంటాది. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఆ సైనిక అధికారి చనిపోదాం అనుకుంటాడు. అప్పుడు అయితే మధ్యరాత్రి వేళ పౌలును, శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు ప్రార్థించుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీయు తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని కార్యాలు జరుగుతుంటాయి. అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అవి వింటున్నారంట. అక్కడున్న సైనికులు వింటున్నారంట. అక్కడ ఆ పాటలు వింటూ వాళ్ళంతో ఆనందంతో అక్కడ ఉంటుంటే దేవుడేమో అద్భుతాన్ని చేస్తున్నాడు. అక్కడున్న పౌలు, శీల యొక్క ఆ సంకెళ్ళు విడగొట్టేశాడు. అక్కడ పునాదులు వణికేటంత భూకంపం వచ్చింది. ఆ చెరసాల అదిరిపోయింది. అక్కడ ఆ తలుపులన్నీ తెరుచుకునిపోయి ఆ బంధకాలన్నీ ఊడిపోతే ఆ చెరసాల నాయకుడు భయపడిపోయి కత్తి దూసి తను తాను చంపుకోవాలనుకున్నాడు. అయ్యో! ఈళ్ళందరూ పారిపోయారు. ఖైదీలందరూ పారిపోయారు. నేనేం చేయాలి అనుకోని తన కత్తి మీద పడి తను చనిపోవాలనుకుంటుంటే అక్కడ ఏం జరుగుతుందంటే అప్పుడు పౌలు "నువ్వు ఏ హానియు చేసుకొనవద్దు. మేమందరం ఇక్కడనే ఉన్నామని" బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును, శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొనొచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు
ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పెను. ఎప్పుడైతే మనము నశించిపోయిన మనల్ని దేవుడు రక్షించాడో, మన రక్షణ బట్టి మనం సంతోషిస్తున్నామో, మనం ఏం చేస్తున్నాం? మనం కీర్తనలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన సన్నిధిలో గడుపుతున్నప్పుడు మన చుట్టూ ఉన్నవారు మనల్ని చూస్తూ ఉంటారు. దేవుడు మన జీవితాలలో జరుగుతున్న ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలను, దేవుడు చేస్తున్న భీకర కార్యాలను వారు చూసినప్పుడు వారు భయపడతారు. వాళ్ళు భయపడి ఆళ్ళు వాళ్ళు భయపడుతుంటారు. ఇక్కడ అడుగుతున్నాడు. ఎప్పుడైతే ఆయన భయపడి చనిపోదాం అనుకుంటుంటే, ఆ పౌలు అంటున్నాడు, "అయ్యా! ఇదిగో చెరసాల నాయకుడా, నువ్వు చనిపోవద్దు. మేమందరం ఇక్కడే ఉన్నాం" అని అన్నప్పుడు, దీపం తెచ్చుకొని అవన్నీ చూసినప్పుడు, వాళ్ళందరూ అక్కడే ఉన్నప్పుడు, ఆయన అడుగుతున్న మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసా చెరసాల నాయకుడు? "మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి?" అని అడుగుతున్నాడు. అవును, మనం వెళ్లి బయటికెళ్ళి ఎక్కడికి చెప్పక్కర్లేదు. ఎప్పుడైతే దేవుని యందు నువ్వు హర్షిస్తున్నావో, యెహోవా యందు నేను హర్షించున్నాను, ఆయన రక్షణ బట్టి సంతోషిస్తున్నానని చెప్పి నీ గృహంలో కూర్చొని, దేవుని మందిరంలో కూర్చొని, దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ఈ లోకం అంతా నీ వైపు తిరుగుతాది. నిన్ను చూస్తుంటది. నీ దేవుడు చేసే గొప్ప కార్యాలను చూస్తుంటది. వాళ్ళొచ్చి అడుగుతారు, "మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి?" అని అడిగినప్పుడు పౌలు అంటున్నాడు, "ప్రభువైన యేసుక్రీస్తునందు రక్షణ పొందుము" అని అంటున్నాడు. అవును, దేవుడు మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు గృహంలో కూర్చొని నీ కుటుంబం కొరకు, నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ చుట్టుపక్కల ఉన్న వారి కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ, దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుడు వారికి రక్షణ దయచేస్తాడు. ఎంతనే వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి వాళ్ళేం చేస్తున్నారో తెలుసా? అయితే రాత్రి అప్పుడు అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి అతనికి, అతని ఇంటనున్న వారందరికిని దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును, అతడి ఇంటి వారందరూ బాప్తీసము పొందిరి. మరియు అతడు వాని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించిని. ఎవరు ఆనందిస్తున్నారు? చెరసాల అధికారి. చచ్చిపోదాము అనుకున్న అధికారి. అయ్యో! నా ప్రాణం పోయింది. ఇంక అధికారులు నన్ను చంపేస్తారు కాబట్టి ఇక్కడే నేను చచ్చిపోతాను అనుకున్న అధికారి ఏమవుతున్నాడిప్పుడు? తన ఇంటి వారందరూ కూడా బాప్తిసం తీసుకొని దేవుని రక్షణ పొందుకొని ఇంటి వారందరితో కూడా ఆనందిస్తున్నాడు. దేవుడు చెయ్యలేని కార్యాలు ఏవి లేవండి. ఆయనకి అసాధ్యమైనవేవీ లేవు. ఆయనకి సమస్తము సాధ్యమే. మరి ఎందుకు నా ప్రాణం అని విసిగిపోతున్నా, మరియు హగరును జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జెకర్యా మరి జె జ మరి, మరి తనను చూసినప్పుడు జక్కయిని చూసినప్పుడు, పొట్టి జక్కయిని చూసినప్పుడు, ఆ చెట్టు మీద కూర్చొని దేవుడు వస్తాడు. నేను ఆయన్ని చూడాలని ఆశను చూసినప్పుడు, దేవుడు వచ్చి పిలిచి రక్షణ ఇచ్చాడు. తన ఇంటికి రక్షణ ఇచ్చాడు. ఇక్కడ చెరసాల అధికారికి, ఇంటి కుటుంబానికి రక్షణ వచ్చింది. దేవుడు గొప్ప దేవుడండి. అద్భుతాలు చేసే దేవుడు. మన దేవుడు మనకి రక్షణ ఇచ్చిన దేవుడు. ఆయనే అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై, ఆయన మనల్ని చూస్తున్న దేవుడు. మన ఆశను చూస్తున్న దేవుడు. మన కన్నీటిని చూస్తున్న దేవుడు. మనల్ని ఆయన ఎదుర్కుంటాడు. మన దగ్గరికి ఆయనొస్తాడు. ఆయనొచ్చి పిలుస్తున్నాడు, "జక్కయ్య దిగిరా, నీతో ఉండాలి నేను ఆశపడుతున్నానని" పిలుస్తున్నాడు. అవును, మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళతామో దేవుడు మన దగ్గరికి వస్తాడు. దేవుడు ఆయన కనుదృష్టి మన మీద ఉంచుతాడు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాధిరాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉన్నతుడా, సర్వోన్నతుడైన దేవాది దేవ, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మేమెక్కడున్నామో, ఏ స్థితిలో ఉన్నామో ప్రతీదీ గమనించే దేవుడవయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా హృదయాలలో ఉన్న దాన్ని దేవా సమస్తము ఎరిగిన వాడవయ్యా. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవయ్యా. అయ్యా మా కన్నీటిని చూచిన దేవుడవయ్యా. అయ్యా ఇదిగో నీ దగ్గరికి మేము పరిగెత్తుకుని వచ్చినప్పుడు దేవా, అయ్యా నువ్వు మా చెంతకు వచ్చినవాడా, నీ హక్కును చేర్చుకున్నవాడా, నీ రక్షణ మాకు ఇచ్చినవాడా, నీ సంతోషంతో మమ్మల్ని దేవా నింపినవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. జక్కనిదిగో దేవా, జక్క యొక్క ఉన్న ఆశను తీర్చిన వాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా
అయ్యా నువ్వు జక్కకి ఇచ్చిన సంతోషాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే, ఇదిగో ఇంటికి రక్షణ వచ్చినది అంటున్నావు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అటువంటి విశ్వాసంతో దేవా నీ చెంతకు చేరిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రతి బిడ్డ యొక్క దేవ ఆశను తీర్చబడొచ్చున్నాను అయ్యా. ఇదిగో మాకు ఇచ్చిన రక్షణను దేవా అనేక మందికి దేవా చూపించేవారిగా దేవా, ఎలా అయితే దేవ ఇదిగో తండ్రి జక్కయ్య తన పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవా అయ్యా ఇదిగో నూతనంగా దేవా నీలో నూతన సృష్టిగా దేవా ఎలా అయితే దేవా అయ్యా ఆశీర్వాదం పొందుకున్నాడో దేవా, అటువంటి విధంగా దేవా క్రీస్తునందున్న ఎడల దేవా అయ్యా ఇగో పాతవి గతించి నూతనమైన అంటున్నావు అయ్యా. మా జీవితాలు ఇదిగో తండ్రి నీ యందు మేము కట్టుకుంటుండగా దేవా మాలో ఉన్న పాత పద్ధతులను తీసివేయడొచ్చున్నాను, పాత పరిస్థితులను తీసివేయబడొచ్చున్నాను, పాత నిర్ణయాలు తీసివేసి దేవా నీలో నూతనంగా కట్టబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో పాతవి గతించెను సమస్తము నూతనమైన అంటున్నావు అయ్యా. అయ్యా నీ సన్నిధికి వచ్చినప్పుడు దేవా మా జీవితాల్లో దేవా నూతన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపడొచ్చున్నాను, నూతన బలంతో నింపడొచ్చున్నానయ్యా. అయ్యా నూతన అభిషేకంతో దేవా మమ్మల్ని అభిషేకించి దేవా అనేక ఆత్మలను రక్షించే వారిగా దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని స్తుతించే ఆత్మకు దయచేయబడొచ్చున్నా, ప్రార్థించే ఆత్మను దయచేయబడొచ్చున్నా, ప్రకటించే ఆత్మను మాకు దయచేసి దేవా అయ్యా నీ సన్నిధికి దేవా నశించిపోతున్న వారిని దేవా నీ సన్నిధికి తీసుకొచ్చే వారిగా దేవా మా హృదయాలను తాకబడొచ్చున్నాను. నీ పరిశుద్ధ వాక్యంతో మమ్మల్ని కట్టబడొచ్చున్నానయ్యా. నీ బలమైన వాక్యంతో మమ్మల్ని దేవా నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. ఇంతవరకు మాట్లాడిన గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా ప్రార్థన ఆలకించి దేవా నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ నీ కృపకే వందనాలు చెల్లిస్తూ దేవా ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు మా ఒక తండ్రి, ముందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, సహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, ఇజ్రాయేలు దేశమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.